తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సిద్దిపేట పట్టణంలో భాజపా నాయకులతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్। ఈ బైక్ ర్యాలీ వేములవాడ కమాన్ నుండి ప్రారంభమై పాత బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ మీదుగా రంగదంపల్లి చౌరస్తా వరకు కొనసాగింది। అనంతరం సిద్దిపేట రంగదంపల్లి చౌరస్తాలో అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా ఎంపీ సంజయ్ మాట్లాడుతూ ఎందరో ఉద్యమకారులు ఆత్మ బలిదానాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందని అన్నారు। ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే నిజాం సమాధి వద్దకు సీఎం కేసీఆర్ ఎందుకు వెళ్లాడో చెప్పాలని, మీకు నిజాం కుటుంబానికి గల సంబంధం ఏంటో, లోపాయకారి ఒప్పందం ఏంటో చెప్పాలని ప్రశ్నించారు। భారతీయ జనతా పార్టీ మలిదశ ఉద్యమం ప్రారంభం చేసిందని, కేసీఆర్ కు 4 కోట్ల మంది గుణపాఠం చెబుతారని అన్నారు। తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు। నిజాం కుటుంబంతోని నువ్వు రాయబారం చేసిన సంగతి ఏంది? మీ లోపాయికారం ఒప్పందం ఏంది? మీ చీకటి ఒప్పందం ఏందో మన తెలంగాణ ప్రజలకు స్పష్టం చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది। కదా నిజాంను పొడిగని దౌర్భాగ్య పరిస్థితి ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఏ విధంగా ముఖ్యమంత్రిగా చేస్తుందని చెప్పాలా ప్రపంచం మొత్తం 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తుంటే మన తెలంగాణ ప్రజలు తలదించుకొని వాళ్ళ బయట దిగాల్సిన పరిస్థితి దౌర్భాగ్య తెలంగాణ రాష్ట్రం ఉంది। కాబట్టి కేసీఆర్ యొక్క చరిత్రను తెరమరుగు చేస్తాం। కేసీఆర్ కు రాజకీయ చరిత్ర లేకుండా వాళ్ళ మలిదశ ఉద్యమం భారతీయ జనతా పార్టీ ప్రారంభించింది। ఇవాళ నిజమైన చరిత్రను రాబోయే తలకు అందించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది। ఇప్పటికైనా కేసీఆర్ గ్రహించాలి, నిజంగా నీవు నిజంగా తెలంగాణ వాదివైతే తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసేవాడి ఆ వీరుల చరిత్రను గుర్తించినట్లయితే వెంటనే 17th సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం। మనం చూస్తున్నాం ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఇక్కడ శాసనసభ వైద్యం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారికి తెలంగాణ వీరుల పట్ల ఏ విధంగా చిత్తశుద్ధి ఉందో, ఒక మంచి దినం స్వాతంత్ర దినోత్సవం తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ విమోచన దినోత్సవం అనేక మంది అమరులు ఆత్మ బలిదానం చేసుకున్న తర్వాత సాధించిన తెలంగాణ రాష్ట్రంలో అమరవీరుల స్తూపానికి కనీసం అలంకరణ లేకుండా మొత్తం తుప్పు పట్టిపోయి ఇలా పాత పూలతో ఉంటే ఇవాళ ఏ ఒక్క నాయకుడు అనుకున్నాం తెలంగాణ రాష్ట్రం మన రాష్ట్రం ఏర్పరచుకోవడానికి ఈ ప్రభుత్వంలో ఇవాళ అమరవీరుల స్తూపానికి అలంకరణ చేస్తారని మేము భావించినాం।